ఓం 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 గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఇంతవరకు శ్రీమద్భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగం 1వ పుస్తకం చదువుకున్నాం. నేటి నుంచి పూర్వభాగంలో 2వ పుస్తకం చదువుకుందాం. 849వ పద్యం. మునిపత్నులు కృష్ణునకు అన్నం పెట్టుట. శ్రీకృష్ణుడు ఈ విధముగా గోపికల వస్త్రములు అపహరించి వారిని అనుగ్రహించిన తరువాత తన స్నేహితులతో కలిసి యథాప్రకారము గోవులను మేపుకొనుచుండెను. బృందావనమునకు దూరముగా ఉన్న అడవులలో ఆలమందలను మేపుచుండగా ఒకనాడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండెను. గోపయువకులందరూ ఎండదెబ్బకు వసివాడిపోయిరి. చెట్ల నీడలలో విశ్రాంతి తీసుకొనుచున్న కృష్ణుడు తమకు నీడనిచ్చుచున్న చెట్లు వంక చూచెను. అవి పెద్ద పెద్ద గొడుగుల వలె కొమ్మలు చాచి కింద చల్లని నీడలు ప్రసాదించుచున్నవి. కృష్ణుడు, బలరాముడు, శ్రీరాముడు, దేవస్రస్తుడు, విశాలుడు, అర్జునుడు మొదలైన తమ నాయకులతో గోపకుమారులు ఇట్లనిరి: మిత్రులారా, ఈ మహావృక్షమును చూచిత్రా. ఈ వృక్షములెంత పుణ్యమూర్తులు! ఇవి ఎవ్వరికీ అపకారము చెయ్యవు. తమ బ్రతుకు తాము బ్రతుకుచుండును. బాటసారులకు ఎండ నుండి, చలి నుండి, అగ్ని ప్రమాదము నుండి, వర్షధారల నుండి రక్షణ కల్పించుచున్నవి. వాని బెరడు, వాసన, బంక, భస్మము, ఆకులు, చిగుళ్ళు, మకరందము, వేళ్ళు, పువ్వులు, పండ్లు, చెట్ల నీడ మొదలైనవన్నీ కోరిన వారికి కోరినట్లు ఉపకారమే చేయుచున్నవి కదా. గోపకుమారులు ఇట్లనుచు చిగురాకులు, పువ్వులు, కాయలు, పండ్లు దట్టమైన గుత్తులుగా వేలాడుచు వంగిన చెట్లను చూచి ముచ్చటపడుచు ఆ చెట్ల నీడల దారులలో ఆలమందలు నడుపుకొనుచు యమునా నదిని చేరుకునిరి. అక్కడ విశాలమైన మడుగులలో ఆవుల చేత మెల్లగా చల్లని నీరు త్రాగించి చుట్టుపక్కల ఉన్న పచ్చిక బయళ్లలో మేతలకు వదిలిరి. పశువులకు ఆకలి తీరుచున్నది కానీ గోపకుమారులకు ఆకలి పెరిగిపోవుచున్నది. తమకు ఆకలి దహించి వేయుచున్నదని వారందరూ కృష్ణునకు విన్నవించిరి. అక్కడికి దగ్గరలో మున్యాశ్రమములు కొన్ని ఉన్నవి. ఆ మునుల భార్యలు తమ భక్తురాండ్రని శ్రీకృష్ణుడు స్మరించను. బలరామునితో సంప్రదించి అతడు గోపకుమారులతో ఇట్లనెను: మిత్రులారా, ఇక్కడకు దగ్గరలో ఈ అరణ్యములోనే బ్రహ్మవాదులైన బ్రాహ్మణులు కొందరున్నారు. వారందరూ స్వర్గప్రవేశము కావాలనని సంకల్పించి అంగీరసము అను పేరుగల యజ్ఞమును సత్రయాగముగా చేయుచున్నారు. మీరు వెళ్ళి మేము పంపినామని చెప్పి మంచి మాటలతో ప్రార్థించినచో వారు మీకు అన్నము పెట్టెదరు. వెంటనే పోయిరండు.
కృష్ణుని మాటలు విని గోపకుమారులు యజ్ఞదీక్షలో ఉన్న మహర్షుల వద్దకు వెళ్ళి వినయపూర్వకముగా నమస్కరించి ఇట్లు ప్రార్థించిరి. బ్రాహ్మణోత్తములారా, బలరామకృష్ణులు ఆలమందలను మేపుకొనుచు ఇంత దూరము వచ్చి అలసిపోయి ఆకలితో బాధపడుచున్నారు. అన్నము పెట్టుడని మేము ప్రార్థించుటకే మమ్ము పంపినారు. ధర్మము తెలిసిన మహాత్ములు మీరు. అడిగిన వారికి లేదనుట మీ పద్ధతి కాదు. మీ వంటి పెద్దలందరూ అలసిపోయిన వారికి అడుగుకుండగానే పిలిచి అన్నము పెట్టుదురు కదా. దయచేసి మాకు అన్నము పెట్టుడు. ఎంత గొప్ప యజ్ఞమునకు దీక్ష వహించిన వారైనను యజ్ఞపశువును వధించిన తరువాత ఇంద్రునికి హవిర్భాగములు సమర్పించుట అయిన తరువాత భోజనము చేసినచో తప్పులేదని పెద్దలు చెప్పుదురు. మీరందరూ యజ్ఞ దీక్షచే పుణ్యాత్ములు. దయచేసి మాకు అన్నము పెట్టుడు అని ప్రార్థించిరి. మహాత్ముడైన కృష్ణుడే యజ్ఞస్వరూపుడని మహర్షులు పోయిరి. వారు తెలియనివారు కాదు గాని వారి బుద్ధి మందగించను. కృష్ణుడే యజ్ఞము, అందలి మంత్రము. యజ్ఞములో నడుచుచున్న కర్మకలాపమైన తంత్రము, యజ్ఞములో వినియోగించుచున్న ద్రవ్యము, యజ్ఞము నడుచుచున్న కాలము ప్రదేశము, ఆ యజ్ఞమునకు అధిష్టానమైన దేవత, యజ్ఞములో దాగి ఉన్న ధర్మము అనగా యజ్ఞము వలన లభించవలసిన ఫలితము మొదలైన ఎన్నో అంశములు ఏ సర్వేశ్వరునిలో భాగములో అట్టి సర్వేశ్వరుడే కృష్ణుడిగా ఉన్నాడని వారు గ్రహింపలేకపోయిరి. అప్పుడే వారిలో దుర్బుద్ధి నిండి ఉండెను. వచ్చిన గోపబాలకులను మంచి మాటలతోనైనా ఆదరింపక అన్నము లేదు లేదు పో బొమ్మనరి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు, మహర్షులు జ్ఞానము లేనివారు కాదు, కానీ వారు ప్రారంభించిన యజ్ఞము ఒక కోరికతో ముడిపడి ఉన్నది. స్వర్గమును కోరి వారి యజ్ఞమును ఆచరించుచున్నారు. తమ కోరికను మేకునకు వారి బుద్ధి కట్టుబడిపోయినది. ఒక క్రమ పద్ధతిలో పరమేశ్వరార్పణముగా యజ్ఞములు ఆచరించినచో స్వర్గ సౌఖ్యములు మొదలైనవి తమ అర్హతను బట్టి పాత్రతను బట్టి కోరకుండగానే లభించును. స్వర్గమును కోరి ప్రత్యేకములైన యజ్ఞము చేయుట కూడా లేకపోలేదు. ఆ యజ్ఞముల వలన ఎంతపాటి పుణ్యము లభించునో అంతకాలము మాత్రమే స్వర్గలోక సుఖములు ఉండును. తమ లెక్కలో జమ చేసుకున్న పుణ్యమును ధనమును వాడుకున్న తర్వాత వారా లోకము నుండి మరలా భూమిపైకి పతనమై పోవుదురు. చిన్న చిన్న కోరికలతో యజ్ఞయాగాదులు, నోములు, వ్రతములు, పూజా పునస్కారములు ప్రారంభించిన వారికి తమ దీక్ష ఎడల తీవ్రమైన పట్టుదల ఉండును. మిగిలిన ధర్మములు వారి బుద్ధిలో ప్రవేశించవు. ఆకలిగొన్న వారికి అన్నము పెట్టుట గృహస్థుడైన వాని మొట్టమొదటి కర్తవ్యము. దేవతల హవిర్భాగము పెట్టుట కన్నా ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుట ఎక్కువ పుణ్యకార్యము. అంత మాత్రమున దాని కొరకు యజ్ఞమును మాననక్కరలేదు. తాము యజ్ఞదీక్ష విడిచి రానక్కరలేదు. ఇతరులచే భోజనము పెట్టించవచ్చును కదా. దానివలన ఆ అన్నము తిన్నవారిలోని దేవతలు సంతృప్తులగుదురు. ఈ వివేకము మునులలో లేకపోయినది. కనుకనే వారిలో దుర్బుద్ధి ఉన్నదని పోతన గారు వర్ణించిరి. ఇప్పుడు అన్నం అడిగినవాడు యజ్ఞస్వరూపుడకు కృష్ణుడు. అతడు అడిగినాడని మాత్రమే కాదు, ఆకలిగొన్నవారు ఎదురు వచ్చి కోరినను అన్నము పెట్టవలసిన బాధ్యత గృహస్థులపై ఉన్నది. యజ్ఞదీక్షలో నియమములు ఉండవచ్చుగాక, బాలవృద్ధులకు, రోగులకు, అన్నార్తులై వచ్చిన వారికి అన్నము పెట్టుటకు వేరుగా ఏర్పాట్లు ఉండి తీరవలెను. ఇక్కడ మునుల మనస్సులలో పట్టుకున్నది యజ్ఞదీక్షతో పాటు నిలబడిన దర్పము కనుక వారిది దుర్బుద్ధి. గోపకుమారులు నిరాశగా తిరిగి వచ్చి కృష్ణునికి చెప్పగా, లోకధర్మము తెలిసిన లౌక్యుడు గనుక మీరు మరలా వెళ్ళుడు. ఈ మారు ఆ మహర్షులను అడగవద్దు. ఆ మునుల భార్యలకు మేము వచ్చితమని చెప్పుడు. మీకు ఆహారము లభించగలదు అని పంపెను. వారు మరలా వెళ్ళి ఆ బ్రాహ్మణుల భార్యలను దర్శించి నమస్కరించిరి. ముని భార్యలు వారిని చక్కగా ఆదరించి గౌరవించిరి. గోపకుమారులు వారితో, తల్లులారా, గోవిందుడైన కృష్ణుడు ఆలమందలను మేపుకొనుచూ వచ్చి ఇక్కడికి దగ్గరలోనే ఆకలిగొని ఉన్నాడు. మేము ప్రార్థించి అన్నము తీసుకుని రమ్మని మమ్ము పంపినాడు. మీరు బుద్ధిమంతులని మీ ప్రవర్తనమే చెప్పుచున్నది. దయచేసి త్వరగా అన్నము పెట్టుడు అని కోరిరి. మునిపత్నులకు కృష్ణుని దర్శింపవలననే కుతూహలము పెరిగెను. ఆనందముతో మనస్సులు చిందులు త్రొక్కెను. హడావిడిగా భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలైన వివిధ పదార్థములతో చక్కగా ఆహారము సిద్ధము చేసి కుండలలో సర్దుకొని సముద్రము వైపు ప్రవహించు నదుల వలె వేగముగా బయలుదేరిరి. భర్తలు, అన్నదమ్ములు, కుమారులు అడ్డము వచ్చి వారిని ఆపుచేయుటకు ప్రయత్నించిరి. మునిపత్నులు స్థిరమైన సంకల్పముతో మీరు అడ్డుము తప్పుకొనుడు అని ఆదేశించిరి. వారు నివ్వెరపోయి చూచుచుండగా జగదీశ్వరుడైన కృష్ణునకు అన్నములు తీసుకుని బయలుదేరిరి. ఇక్కడ మాస్టర్ గారు తెలియజేస్తున్నారు, భక్ష్యము అనగా నమిలి మృంగదగినది.
భోజ్యము అనగా కొద్దిగా నమిలి మృంగదగినది, లేహ్యము అనగా నాకదగినది, చోష్యము అనగా జొర్రదగిన పులుసు వంటిది, పానీయము అనగా త్రాగదగినది. ఇవి పంచభక్ష్యములు. తరువాత 860వ పద్యం. మునిపత్నులు ఆ విధముగా బయలుదేరి యమునా నదీ తీరము చేరిరి. దట్టమైన చిగుళ్లతో పచ్చదనము విరియుచున్న అశోక వృక్షము కింద విశ్రాంతి తీసుకొనుచున్న గోపాలకృష్ణుని చూచిరి. అప్పుడు ఆ కృష్ణుడు ఒక స్నేహితునిపై ఒక చెయ్యి చాచి మరి ఒక చేతితో పద్మమును కాడతో పట్టుకుని విలాసముగా ఊపుచుండెను. జుట్టు దువ్వి కొండిముడి వేసుకున్నను. కొన్ని వెంట్రుకలు జుట్టుముడిలో ఇమడక ఉంగరముల వలె చెక్కిళ్లపై నాట్యము చేయుచున్నవి. బంగారు రంగు గల పట్టుబట్ట కట్టుకొని చివర వదిలిన చిన్న కొంగులను నడుము చుట్టూ ముడి వేసుకుని ఉండెను. తల చుట్టూను చిన్న వస్త్రమును దిండువలే చుట్టి దాని లోపల నెమలి పింఛముల కట్ట తురుముకొని ఉండెను. చెవులలో విలాసముగా కలువు పువ్వులు ధరించెను. పువ్వులతో చిగుళ్లతో అల్లిన దండలు వక్షముపై ధరించి ఉండెను. చక్కని నటుడు నాటకమునకై వేషధారణ చేసుకున్నట్లు ముఖముపై ధూళి అంటి ఉన్నను అది కూడా కాంతిప్రదమే భాసిల్లుచుండెను. నీలమేఘశ్యాముడైన ఆ భువనమోహనమూర్తిని మునిపత్నులు తమ కన్నులు కరువుదీరా దర్శించిరి. మునిపత్నులు ఈ విధముగా తమ కన్నుల ద్వారా శ్యామసుందరుని రూపమును మనస్సులలోనికి పీల్చుకొనిరి. ఆ రూపమును తమ మనస్సులలోనే కౌగిలించుకొని హృదయతాపము శమించునట్లు సేదతీర్చుకొనిరి. ఆ మునిపత్నులందరూ తమ సర్వస్వము మరచి తనను చూడవచ్చిన వారని తనను చూడవచ్చినారని కృష్ణుడు గ్రహించి సూటిగా వారి వంక చూచుచూ నవ్వుచూ ఇట్లనెను. మునిపత్నులారా, మీ ఇంట అందరికీ శుభమే కదా. ఇటు దగ్గరకు రండు. ఎంతో వేడికతో నన్ను చూచుటికే వచ్చినారని నేను ఎరుగుదును. నేను మీకేమి చేయగలను? మీలో ఏ కోరికయూ లేదని నేను ఎరుగుదును. పరిశుద్ధమైన స్వచ్ఛమైన బుద్ధి ఉన్న వారెవరైనను మీ వలనే ఏ కోరికలు లేకుండా నన్ను సమీపించి నన్ను సేవించినచో దేనినైనను పొందగలరు. గృహస్థులైన మీ భర్తలు ప్రస్తుతము యజ్ఞదీక్షలో ఉన్నారు. మీరు వెంటనే వెళ్ళినచో మీతో కలిసి మీ భర్తల యజ్ఞము పూర్తి చేయగలరు. కనుక మీరు వెంటనే యజ్ఞశాలకు తిరిగి వెళ్ళుడు అని ఆదేశించాం. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. దేవుడు గాని గురువు గాని శిష్యుని అనుగ్రహించు పద్ధతులు ఎన్నో రకములుగా ఉండను. తనకు ఏదో సహాయము చేయవలెనని, తనకు పనిచేసి పెట్టవలెనని గురువు శిష్యుని కోరుట ఆ పద్ధతులలో ఒకటి. శిష్యులను బాధించి ధనము సంగ్రహించుటో తన పనులు చేయించుకొనుటో బాధ గురువుల పద్ధతి. నిజముగా బోధ గురువైన వాడు శిష్యుని అనుగ్రహించటకే ఏదో ఒక పని చెప్పును. ఆ పని శిష్యుని కార్యదీక్షకు సహనమునకు కొంత పరీక్షగా ఉండును. గురువు నెడల భక్తితో అతడా కార్యమును నెరవేర్చును. ఈ పని చేసుపెట్టుమని అడుగుచున్నప్పుడు గురువు తనకు అవసరమనియే అడుగును. కానీ తాను అనుగ్రహించదలిచినట్లు ప్రదర్శింపబడు గురువుల వద్ద సాధన చేయు శిష్యులలో ప్రతి ఒక్కరికి ఇటువంటి సన్నివేశములెన్నో జరుగుచుండను. గురువుగారిని ఉద్ధరించుచుంటినని కొన్నాళ్ళు, సహాయము చేయుచుంటునని కొన్నాళ్ళు, సహకరించుచుంటినని కొన్నాళ్ళు భావన చేయుచు ఒక్కొక్క మెట్టు ఎక్కిన శిష్యుడు గురువు తప్ప మరి ఏమీ లేని స్థితికి చేరుకొనను. ఏదో ఒక కోరికతో గురువును దైవమును సేవించువారు వారు కోరినంత మేరకే పొందగలుగుదురు. అది కూడా వారి కర్మను అనుసరించి ఏది ఎంతవరకు పొందవలెనో అంతవరకు మాత్రమే పొందగలుగుదురు. మరి గురువును సేవించినందుకు విశేష ఫలితం ఉండదా అని సందేహము రావచ్చును. తప్పకుండా ఉండి తీరును. దీనిని గురించి కొద్దిగా వివరణ చెప్పుకుందాము. పూర్వకర్మ ఫలితములు ఏవి ఎట్లు జరుగునో జ్యోతిష్ శాస్త్రము సూచించును. ఆ ఫలితములలో మంచివి చెడ్డవి కూడా ఉండును. చెడ్డ ఫలితములు జరుగునని చెప్పినప్పుడు అవి తప్పనిసరిగా జరుగుచుండను. మంచి ఫలితములు సంభవించునని చెప్పిన సమయములలో అన్నీయూ జరగకుండుట గమనించుచున్నాము. జ్యోతిష్యము చెప్పినవాడు ఎంత పండితుడైనను మంచి జరుగునని చెప్పినవన్నీ పూర్తిగా జరగవు. చాలా బలమైన గ్రహ దృష్టులున్న సందర్భములలో మాత్రమే చెప్పినవి చెప్పినట్లు జాతకుని ప్రమేయము లేకయే జరుగును. దీనికి కారణమేమనగా చెడ్డ ఫలితము లభించవలసి వచ్చినప్పుడు అతని పరిస్థితులు సన్నివేశములు దానికి తగినట్లు జరుగును. జాతకుని బుద్ధి కూడా దానికి తగినట్లుగా పనిచేసి చెడ్డ ఫలితమును మరింత తేలికగా కొని తెచ్చుకొనును. మంచి ఫలితము లభించవలసి వచ్చినప్పుడు మాత్రము దానికి అనుగుణముగా పరిస్థితులు ఏర్పడి ఉండను. దానికి అనుగుణముగా జాతకుడు మనస్సును సిద్ధము చేసుకుని గట్టి ప్రయత్నము చేసి అనుకూల పరిస్థితులను ఉపయోగించుకొని ఫలితము సాధించుకొనవలసి ఉండను. కానీ తనకు సాయము చేయువారు లేరని, తన సాయము పొందిన వారు
కృతజ్ఞత లేనివారనియో ఇట్లో ఏవేవో కారణములు కల్పించుకొని నిస్పృహతో కార్యాచరణలో విఫలుడగుట చేత తరచూ జరుగుచుండును. సారాంశమేమనగా చెడ్డ ఫలితములు సాధించుకొనుటకు తన బుద్ధి దానికి అనుగుణముగానే పనిచెయ్యను కనుక ప్రత్యేక ప్రయత్నము అక్కరలేదు. మంచి ఫలితములు మాత్రము తాను ప్రయత్నించి సాధించుకొనవలసి ఉండును. గురువును గాని దైవమును గాని సేవించువాడు ఇటువంటి నిస్పృహకు లోనుకాడు. కనుక ఆత్మవిశ్వాసముతో తనకు లభించవలసిన దానిని ఉత్సాహముతో సాధించుకొనును. ఇక్కడ కూడా తనకేది ప్రాప్తమో అదియే వానికి లభించును. ఏ కోరికలు లేకుండా గురువుకో దైవమునకో సమర్పణ చెంది జీవించువాడు తన సంకల్పము అను కారణము లేకయే సేవించును కనుక అతనికి సర్వము లభించును. ఇక్కడ సర్వము అనగా సృష్టిలోని సర్వసంపదలోని అర్థము కాదు, ఆ జన్మ అని అర్థము కాదు. ఆ జన్మలో అప్పుడు అతను ఉన్న స్థితిలో తనకేది ఎంతవరకు కావలనో అది అంతయు మానసికమైన శ్రమ లేకుండా లభించును. అంతేకాక ఆధ్యాత్మిక సాధనలో ముందు ముందు పురోగతి సాధించుటకు అతడికి ఏది కావలనో అది అంతయు లభించును. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉన్నది. సాధన మార్గములలో జీవించువానికి కూడా చెడ్డ ఫలితములు మంచి ఫలితములు జరుగును. దైవధ్యానము గురువు అనుగ్రహము కారణముగా చెడ్డ ఫలితముల తీవ్రత తగ్గి తేలికగా దాటిపోను. మిగిలిన భాగము అనుభవించుచున్నప్పుడు కూడా కష్టముల అనుభవము మనస్సునకు ఎక్కువగా అంటదు. ఇక మంచి ఫలితములు అనుభవించుచున్నప్పుడు స్థిరచిత్తము ఉండును కనుక సుఖానుభవము చక్కగా ఉండును. సామాన్యులలో ఎక్కువ సుఖముల వలన దురభ్యాసములు అగుట గమనించుచున్నాము. సాధకుడే జీవించు వానిలో అటువంటి ప్రమాదం ఉండదు. లభించిన సుఖములు కూడా సాధనలో పురోగమించుటకు అవకాశములుగానే ఉపయోగపడును. 867 పద్యం. కృష్ణుని మాటలు విని మునిభార్యలు ఇట్లనిరి, మాధవ, ఎంత కఠినముగా మాట్లాడుట న్యాయమా? మా తండ్రులు, భర్తలు, సోదరులు, కుమారులు అందరూ వద్దనుచున్నను వారిని ధిక్కరించి నీ పాదపద్మములు సేవించుటకే వచ్చినాము. ఇప్పుడు తిరిగి వెళ్ళినచో వారు మమ్మ చేరనిత్తురా. కనుక తిరిగి వెళ్ళుట మాకిష్టము లేదు. నీకు సేవలు చేయు దాసీజనులుగా నైనను మమ్ము అంగీకరించి నీ పాదముల చెంత చేర్చుకుని రక్షింపము. కృష్ణుడు నవ్వచ్చు వారితో ఇట్లనెను, మీరు నా దగ్గరికి వచ్చినారని మీ భర్తలు గాని మిగిలిన బంధువులు ఎవ్వరూ గాని మీపై కోపించరు. ఇట్లు భక్తితో నా వద్దకు వచ్చినందుకు మేము దేవతలైనను మెచ్చుకొందురు. నా భౌతిక శరీర స్పర్శ మానవులకందరకు భౌతికమైన సుఖమును గాని అనురాగమును గాని కలిగించదు. నా స్పర్శ మోక్షమును మాత్రమే ఇచ్చునని మీరు గమనింపవలెను. నన్ను కీర్తించుచు నా రూపమును దర్శించుచు నా పుణ్యకథలు ఆలకించుచు వానిని మరలా ధ్యానించుకొనుచుండుట వలన కర్మల బంధము నుండి విమోచనము చెందగలరు. మీ కర్మబంధములకు ఫలితముగా తప్పనిసరిగా పొందిన ఈ శరీరము కూడా మేము విడిచిపోవును. మీ మనస్సులను నా యందు సమర్పణ చేసి ఇక మీద మీరు నన్నే చేరుకుందరు. నా మాట నమ్ముడు. ఇట్లు వారికి నచ్చచెప్పి వారు తెచ్చిన ఆహారము తన మిత్రులతో కలిసి కృష్ణుడు ఆప్యాయముగా ఆరగించను. ఆకలిగొని వచ్చిన మానవులకెవ్వరికైనాను పరమేశ్వరునికి సమర్పించినట్లే భావించి భిక్షగా భోజనము పెట్టిన వారు చివరకు పరమపదమును పొందుదురని పెద్దలు చెప్పుదురు. ఇక సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్షము పెట్టిన వారికి ఎంత ఉత్తమ పదము లభించునో ఎవరు చెప్పగలరు? మునిభార్యలు వెనుదిరిగి తమ ఇండ్లకు చేరుకొనిరి. తమ భార్యలు కృష్ణునకు భిక్ష పెట్టి అతను అనుగ్రహము పొందినారని మహర్షులకు తెలిసెను. వారు పశ్చాత్తాపముతో ఇట్లనుకొనిరి, అయ్యయ్యో, ఎంత మోసపోయితిమి! ఆడువారికున్న బుద్ధి కూడా మనకు లేకపోయినే. మీరు అన్నము పెట్టబోయినది సాక్షాత్తు శ్రీహరికి అని మేము గ్రహింపలేకపోయితిమి. పాప చింతనతో దుర్బుద్ధితో మాకు పొగరెక్కినది. విష్ణువును దూరముగా నెట్టివేసిన వారు ఎంత గొప్పవారైననేమి, ఎంత తపస్సు చేసినను వారి విజ్ఞానము తపస్సు ఏమి చేసుకునవలెను? శీలమును పవిత్రముగా రక్షించుకొనుట, నిష్టగా తీర్థయాత్రలు చేయుట మొదలైన పుణ్యకార్యములన్నీ దేని కొరకు? కాల్చుకొనుటకా? ఈ ఆడువారికి ఏమి తెలియను? జపముల, హోమముల, వేదాధ్యయనమ, వ్రతముల, తపస్సుల ఏమీయూ ఎరగరే. అయినను భక్తి ఒక్కటే కారణముగా శ్రీహరి అనుగ్రహమును పొందగలిగిరి. ఇవి అన్నయూ ఉన్నను మనకు భక్తి ఒక్కటి లేకపోవుటచే బుద్ధి సరిగా పనిచెయ్యలేదు. దేవతలకే గురువైన నారదాది యోగేంద్రులను సహితము విష్ణుమాయ మోహములో ముంచివేసినది. దేవతలకే గురువులైన నారదాది యోగేంద్రులను సహితము విష్ణుమాయ మోహములో ముంచివేసినది. మానవ మాత్రులకు గురువులమై అహక్కరించిన మా బోటి మూఢ బ్రాహ్మణులకు మోహములో ముంచక మానునా?
సర్వయజ్ఞస్వరూపుడు విష్ణువు. అతడే ధర్మము. యజ్ఞములలో వినియోగించు మంత్రములు, యజ్ఞ విధానము, ద్రవ్యము, కాలము, ప్రదేశము, అగ్నులు, వానిని నిర్వహించు బ్రాహ్మణులు విష్ణువే. యజ్ఞములకు అధిదేవత అయినవాడు కూడా విష్ణువే. అట్టి విష్ణువే భూమిని రక్షించుటకు కృష్ణునిగా అవతరించినని గ్రహింపలేకపోయితిమి. రమాపతి అయిన ఆ విష్ణువే సమస్తమును నిర్వహించువాడు. రాక్షసులను సంహరించి భూదేవిని ఉద్ధరించుటకు అవతరించిన ఆ కృష్ణునకు మేము శిరస్సు వంచి మొక్కుచున్నాము. ఈ విధముగా ఆ మహర్షుల కృష్ణుని మనస్సులోనే స్మరించి ఎన్నో విధముల ప్రార్థించి అక్కడి నుండియే నమస్కరించి శాంతించి రక్షింపమని వేడుకొనిరి. కానీ తాము కృష్ణుని దర్శించుటకు వెళ్ళినచో కంసుడు ఏమి చేయునో అని భయపడి కృష్ణ సందర్శనమునకు మాత్రము వెళ్ళలేకపోయిరి. ఈరోజు మనం 876 పద్యం వరకు చదువుకున్నాం. తరువాతి తరగతిలో గోవర్ధన పర్వతము ఉద్ధరించుట చదువుకుందాం. స్వస్తి.